వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు రహదారి గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. తన కంటి ముందే ఒక కుటుంబం బైక్పై వెళ్తూ రోడ్డులోని గుంత కారణంగా ప్రమాదానికి గురైన దృశ్యాన్ని చూసి బాధపడ్డ సీఐ శివకుమార్ తక్షణమే చర్యలకు దిగారు. కాంట్రాక్టర్ను సంప్రదించి స్వయంగా రహదారిపై కంకర పోసి గుంతలను పూడ్చించేలా ముందడుగు వేశారు. ఈ చర్యతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తూ శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వమే ఇప్పటికే 30 లక్షల రూపాయల జూరాల రహదారి మరమ్మతుల కోసం మంజూరు చేసింది. త్వరలో పూర్తి స్థాయి రహదారి పనులు ప్రారంభం కానున్నాయి. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వందలాది పర్యాటకులు సందర్శించే ప్రాంతం. ఇటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రానికి వెళ్లే రహదారిపై గుంతలు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఆత్మకూరు సీఐ శివకుమార్ చూపిన మానవత్వం స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రతినిత్యము ఈ జూరాల డ్యామ్ పైన రద్దీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ కనెక్టివిటీ వచ్చేసి జూరాల డ్యామ్కు ఈ నారాయణపేట జిల్లా, గద్వాల జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కనెక్టివిటీ ఉంటుంది. పబ్లిక్ ప్రతిరోజు ఎక్కువ తిరగడానికి అవకాశం ఉంది. హెవీ వెహికల్స్ రావడము, బస్సులు రావడము, 2 వీలర్ రావడము, ఆటోలు రావడము, అలాగే ఇక్కడ చేపలు కూడా చేపలు పైడానికి ఈ 3 జిల్లాల నుంచి కర్ణాటక రైతుల నుంచి కూడా ఇక్కడికి వచ్చేవారు. కాబట్టి ఈ రోడ్డు విషయంలో నేను కాక మొన్న 2 వీలర్ మీద పోతుంటే తండ్రి బిడ్డని ముందా కూర్చోబెట్టుకొని పెట్రోల్ ట్యాంక్ పైన కూర్చోబెట్టుకొని ఉండసాక అనుకోకుండా గుంత దగ్గర బ్రేక్ కొట్టడము, ఆ అమ్మాయికి తెలుగుకు దెబ్బ తగలడం, రక్తం కారడం, అది నేను ఈ రూట్లో వైపు చూస్తాను ఎందుకు ఇది జరిగిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక టిప్పర్ మాట్లాడుకొని దానికి సంబంధించిన మిక్చర్ని కాంక్రీట్ తీసుకొని ఈ గుంతలన్నీ పూజ చేయడం జరిగింది ఈరోజు.